ఏరి మీ వాళ్ళంతా ఏరి. నోటితో మీరు చేసిన పాపాలు ఒప్పుకుంటే మీకు రక్షణ వస్తుంది. ఈరోజు మీ వాళ్ళంతా నోట్లో ఏ పాన్ పరా గుట్కా వేసుకున్నట్లు బయట వస్తున్నారు. ఇది ఊసే సమయమా? నీ నోటితో నీ పాపాలను ఒప్పుకునే సమయమా? నీకు విశ్వాసం ఉందా హృదయంలో? ఈరోజు క్రిస్మస్, దేవుడు మీకోసం ఆయనే మానవ రూపంలో వచ్చిన రోజు. మరి ఈరోజు మందిరానికి వచ్చాం, నశించిపోయే ఎన్నో ఆత్మలు ఉన్నాయి. మరి కనీసం ఒక్కరినైనా యేసు ప్రభు తెలియని వాళ్ళని ఎవరైనా తీసుకొచ్చావా? నేను తీసుకొచ్చానన్నా ఒకసారి చెప్పండి. మరి మీరంతా క్రైస్తవులు ఎలా అవుతారు? వేరే వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళ ఫంక్షన్లకు అన్నిటికీ వెళ్తారు. మరి నీ దేవుడే మానవ రూపంలో పుట్టినరోజు ఈరోజు. మరి ఎందుకు నువ్వు ఒక్కరినన్నా ఈ మందిరానికి తీసుకొని రాలేదు? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. మనం ఎప్పుడు విశ్వసించాలి? ఎప్పుడు మన నోటితో పాపాలు ఒప్పుకొని రక్షణ పొందాలి? ఆ వాక్యం అలా సెలవిస్తుంది. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ఆయన పుట్టినరోజున మనం తెలుసుకొని బుద్ధి తెచ్చుకొని రక్షణ పొందకపోతే, క్రిస్మస్ అని పేరు ప్రఖ్యాతలు ఉన్నా, ఎన్ని ఆర్భాటాలు చేసుకున్నా మన ప్రయాణం ఎక్కడికి? నీ హృదయంలో విశ్వాసమే లేదు, నీకు రక్షణే లేదు. నీ కొత్త బట్టలతోటి నువ్వు పరలోకానికి వెళ్తావా? నువ్వు చేసుకున్న పిండి వంటలు, మంచి ఆరంభమైన వంటకాలు చేసుకుంటే నువ్వు పరలోకం వెళ్తావా? చేసుకోవాలి, మంచిదే. వాటితో పాటు రక్షణ ఉండాలి కదా. మరి ఎక్కడ నీ కుటుంబ సభ్యులంతా ఈరోజు మందిరంలో ఉన్నారా? మరి నీ బంధువులంతా ఈరోజు మందిరంలో ఉన్నారా? మరి నీకు తెలిసిన వాళ్ళని ఏమన్నా మందిరానికి తీసుకుని వచ్చావా? మరి నీకు రక్షణ ఎలా కలుగుతుంది? సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. మన పెద్దోళ్ళు కూడా క్రైస్తవులే, వాళ్ళ పెద్దోళ్ళు కూడా క్రైస్తవులే. మార్పు లేదు మనలో. అదేమంటే దేవుడు నాకు ఆ జీవితంలో మేలు చేశాడు, ఆ మేలు చేశాడు, ఈ మేలు చేశాడు అని డబ్బాలు చెప్పుకుంటున్నాం. రోడ్డు మీద అడుగు తినేవాడిని కూడా దేవుడే 3 పూట్ల భోజనం పెట్టి పోషిస్తున్నాడు. నువ్వేదో పని చేసుకోవడానికి వెళ్ళి కొన్ని డబ్బులు సంపాదించుకోవడానికి అంత గర్వం ఎక్కితే ఎలా? దేవుడు నీ హృదయంలో ఉండాలి కదా. దేవుడినే పక్కన పెట్టి నువ్వు తిరిగితే ఏముంది? దేవుడు నాకు ఆ మేలు చేశాడు, ఈ మేలు చేశాడు, నేను అది కొన్నాను, ఇది కొన్నాను చూపించుకోవడమే గొప్ప. దేవుడు ఒకసారి అంటే వెళ్ళిపోద్ది మొత్తం. నాకు అలాగే జరిగింది. మందిరానికి వచ్చి కూడా ఇంకా నువ్వు సిగ్గు లేకుండా నిద్రపోతున్నావు అంటే నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలివి. వచ్చిందే 1 గంటకి, 1:10 నుంచి నిద్రపోతానే ఉన్నారు. ప్రభు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని చెప్పాడు, లేకపోతే చాలా కష్టం.